పెట్టడం కాదు ఇది. ఒక ఎడర్ ఎజెండా పెట్టుకొని పార్టీ పెట్టి ఆ పార్టీని బూచిగా చూపెట్టి ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది బాధ అయ్యేది. నేను ఇందాక అడుగుతున్న 2 క్వశ్చన్స్లో ఒకటి వచ్చేసిన ఇంకొక క్వశ్చన్ చాలా సెన్సేషనల్. ఇది ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే, బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి, ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ ఇది నేను స్థాయి ఆలోచన చేసి నేను చెప్తున్నా కదనమ్మా, అల్లుడు కొడుకు గాడెప్పుడు కూడా, అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు అవుతాడా? కాదు. అదే మరి దీని ఎంబటి నేను చెప్తున్నా కదమ్మా, ఈ విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక బాగా ఆలోచన చేసేటోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు. ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా, ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇప్పటికి ప్రయత్నం చేస్తారు. ఇంకా అయిపోయింది. తెలంగాణ వదిలిపెట్టిరు, 7 ఏళ్ళు అన్నారు, 7 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళతో తెలంగాణ వదిలిపెట్టిరు, ఇప్పుడు ఆంధ్రకు పోయింది. అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం, సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడమే ఈ గ్యాప్కి కారణం అనేది ఒక వార్త అయితే. నేను ఇప్పుడు ఆ గ్యాప్ రాజ్యసభ కూడా జగన్మోహన్ ఈ గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే. కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ విమలక్కు ఉంది, ఆమెనైతే క్లియర్గా చెప్పింది. యూట్యూబ్ ఛానల్కి అదే చెప్పింది, శాటిలైట్ ఛానల్ కూడా అది చెప్పింది. అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులమందరం కూర్చున్నాం. మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉండాలి, షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి, 2 ఈక్వల్గా పోవాలి, వాళ్ళు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, చాలా ఇబ్బందులు పెడతారు మనకు, ఇవన్నిటి తట్టుకొని ముందుకోవాలని వాళ్ళు మాట్లాడుకున్నారట. దీనికి కూడా మళ్ళీ విమలమ్మ ఇది మనకు ఆమె అది కావాలి, ఆమె గవై కావాలి, లేకపోతే విజయమ్మ గవై అని కావాలంటే ఎవరేమేం చెప్పలేము, ఛానల్ కొడితే తెలిసిపోతుంది. అందుకు అక్కడ వరకు ఏం లేదు, నిర్ణయం చేసుకోరు. ఇబ్బందులు స్టార్ట్ అయినాయి, దాడిలు స్టార్ట్ అయినాయి, కుమ్ముక్కులు స్టార్ట్ అయినాయి, కేసులు స్టార్ట్ అయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు స్టార్ట్ అయినాయి, సిబిఐ ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ అయినప్పుడు కూడా కలిసికట్టుగానే ఉన్నాం కదా మనం. 2014లో అవినాష్కు ఎంపీ సీట్ ఇస్తే గెలిపించినాం కదా మనం, నీ పాత్ర కూడా ఉంది కదా అందులో. 2019లో సరే నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి కాకుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు నడిచిన తర్వాత 51% ఓట్లు, 151 సీట్లు, 86% సీట్లు గెలిచిన దాంట్లో నీది కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది కదా. అప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారే కదా ఎంపీ. ఇంకెక్కడ సంబంధాలు పెంచితే చెప్పండి. నువ్వు 2014లో ఏమన్నావో, నువ్వు ప్రజల్ కుమార్ పోయి సోనియా గాంధీని ఏమన్నదో, ఏం కలిసినరో, అవన్నీ అయిన తర్వాత కూడా నువ్వు 2019 వరకు కూడా సెటరైట్ ఉన్నావు కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది నీ పంచాయతీ? ఎందుకు స్టార్ట్ అయింది పంచాయతీ? మళ్ళీ చుట్టూ తిరిగే వరకు ఏమవుతుంది, ఏదో ఇల్లీగల్ ఫైల్స్ మూవ్మెంట్ చేయాలి, అదే చెయ్యన్నాడు. క్లీన్ పాలిటిక్స్ కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి 101%. అందులో సొంత మనుషులు కూడా లాభం ఎవరు లేడు. కానిస్టేబుల్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవడన్నా కానీ అంటే జీవితాన్ని చదివిండమ్మా. షర్మిల గారి కుమారుడి ఎంగేజ్మెంట్లో జగన్ గారికి అవమానం చేశారు, ఆయన సరిగా ఎదుర్కోవాలి, అంటే మేము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు,
మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు, లేదంటే కమెంట్స్ పెట్టారు, బాధను వెలిపుచ్చారు. ఇదే నా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం, రెస్పెక్ట్ అని చెప్పి. ఇప్పుడు 17వ తారీఖు పెళ్ళి. సో జగన్ గారు వస్తారంటారా చెల్లి? ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంది మీకు కూడా తెలుసు, సో వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనుషులు. మనసా వాచా కర్మణ నియ్యత్తోడు బతికేటోళ్ళు. నా కొడుకు పెళ్లి పత్రిక ఎన్నికోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. రాఘవన్న ఏమనుకోవద్దే, నేను అదే రోజు పెళ్లి రోజే వర్షకు బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది, నాకు చాలా ముఖ్యం, దానికంటే ముందు ఉంటుంది చూడు రాఘవన్న, అది పెళ్లి కొడుకు ఏదో చేస్తారు చూడు, దానికి నేను వస్తా. సరే అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో నా పెద్ద కొడుకుది పెళ్లి కొడుకు చేస్తే విజయమ్మ గారు, జగన్ గారు వచ్చి ఒక 4 గంటల నుండి లంచ్ చేసిపోయాడు. ఆయన మానవతావాది. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు నాదో గృహప్రవేశం ఉండే 10 రోజుల ముందు చెప్పిన విజయమ్మ గారికి, రాజశేఖర్ అన్నకు, షర్మిలమ్మకు, జగన్ గారికి, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి, ఆయన భార్యకు బట్టల కాడికి వెళ్ళి తీసుకొచ్చినది. ఆ రోజు రాజశేఖర్ అన్నకు వారెంట్ ఇష్యూ అయింది, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఒక రాజకీయ కేసులో కడపల. రాఘవా నేను పోతున్నా, నువ్వు ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకోకు, ఒక 1 వీక్ లోపల నీ ఇంటికి వస్తాను. వచ్చి ఒక 8 గంటలు మా ఇంట్లో జగన్ గారితో సహా. వాళ్ళు గటువంటి వాళ్ళు. గౌరవం ఎక్కడుంటుందో, ప్రేమలు ఎక్కడుంటాయో, ఆప్యాయతలు ఎక్కడుంటాయో అక్కడికి వస్తారు వాళ్ళు. ఈడ రక్త సంబంధం, తండ్రి లేకున్నా మేనమామ ఉండాలంటాడు. పిల్లల మనసును చెదరగొట్టేటోడు కాదు. మొన్న అవకాశం ఉంది వచ్చేటు, గౌరవించిరా గౌరవియలేదా, టీవీలు చూసినాయి, ఛానళ్ళు చూసినాయి, యావత్తు ప్రపంచం చూసింది. నువ్వేంది, నీ అటిట్యూడ్ ఏంది, నీ బిహేవియర్ ఏంది, నీ పద్ధతి ఏంది, చిన్నతనమా పెద్దతనమా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. భారతదేశ చరిత్రనే తండ్రి చనిపోతే కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. అటువంటి నాయకుడు ఆయన. మీరు గౌరవించినా, నువ్వు గౌరవించినా, ఎవరు గౌరవించినా పెద్ద ఫరక్ పడదు, గౌరవించకుండా పెద్ద ఫరక్ పడదు ఆయన. కనుక రేపు పొద్దున పెళ్ళికి కూడా అవకాశం ఉంటే వస్తాడు, అవకాశం లేకపోతే పెళ్ళైన తర్వాత ఆశీర్వదిస్తాడు. మేనమామ. మనము ఒక భార్యను అంత అవమానాల మధ్య రావాల్సిన అవసరం ఏంటి అని ఆయనకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నిస్తే అది కుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందమ్మా, మనం ఒక భార్యను చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక అమ్మాయిని, మన ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తాం. 10 సంబంధాలు చూస్తాం, 15 సంబంధాలు చూస్తాం, అందులో ఎవరినో ఒకరిని ఏరికోరి చేసుకుంటాం. ఒక 2-3 స్నేహితులను చేసుకోవాలంటే మనస్తత్వం చూస్తాం, బాగాలేకపోతే ఇంకో స్నేహితుని చేసుకుంటాం. కానీ ఒక తల్లి కడుపుల పుట్టడం అనేది నువ్వునే నిర్ణయం చేసేది కాదు, అది భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అటువంటి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళము అని ఆలోచన చేస్తాడు ఆయన. ఈమె ఆలోచన చేయాలి, చేయకపోతే ఆమె కర్మ. రైట్. వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఇద్దరు షర్మిల గారితో కొంత సఖ్యతగా ఉంటారు అని చెప్పి ముందు నుంచి కూడా ఉంది. వైఎస్ఆర్ గారి అనంతరం ఆయన ఈమెకు ఒక ఫాదర్ లాగా బిహేవ్ చేసిన దాకా చాలా చూసాను కూడా. బట్ నిన్న అతన్ని కూడా వైఎస్ఆర్లో అసలైన వైఎస్ఆర్ లేరు, వై అంటే వైవి అంటూ సంథింగ్ ఆయన గురించి మాట్లాడారు. అది చిల్లర అంటే పూర్తిగా ఇంకా వైరం కాదమ్మా, దేనికన్నా పోతుందమ్మా, ఎందాకైనా పోతుంది. ఆమెకు అద్దు లేదు, బద్దు లేదు, బంధుత్వాలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, ఏమీ లేవు. ఆమెకు ఉన్నదల్లా ఒక ఫ్రస్ట్రేషన్, ఓర్వలేనితనం. ఓర్వలేకపోతుంది పాపం. ఈ ఓర్వలేనితనం అంత పెద్ద రోగం ఇంకోటి ఉండదు, చాలా పెద్ద రోగం అది. అది ఈమెకు వచ్చింది ఆ రోగం. చేవెళ్ళ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసిన వైఎస్ఆర్ సూపర్ సక్సెస్ పాలిటిక్స్లో. అదే బాటలో షర్మిల గారు కూడా స్టార్ట్ చేసి అట్రఫ్లాప్ అని చెప్పి మాట్లాడుకునే సందర్భం ఇలా చూడాలని. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు మహాత్మా గాంధీ గారి పాదయాత్రతో పోలిస్తే బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు
జగన్ గారితో పోల్చినా బాగుంటుంది, షర్మిలమ్మ గారితో పోలిస్తే బాగుంటుంది. నీ జాగ కాదు, నీ ఊరు కాదు, నీ ఇల్లు కాదు, నువ్వు ఈడొచ్చి ఆడపిల్ల అంటివి, ఈడికెళ్ళి ఆడపిల్ల అంటున్నావు. ఇటువంటి వాళ్లకు రాజశేఖర్ గారితో పోల్చొద్దు. కష్టపడి పాదాల మీద చేశారు పాదయాత్ర. అది పాదాల మీద చేసిరు, కడుపులో తిప్పినట్టు అవుతుంది. ఇక అవన్నీ ఉన్నాయి అనుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవరెడ్డి గారు. చాలా కాలం తర్వాత నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్టీపీలో మీరు ఏ రోజైతే రాజీనామా ప్రకటించారో ఆ తర్వాత మీతో మాట్లాడిన సందర్భం లేదు. బట్ చాలా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఏపీలో ప్రస్తుతం ఉన్నాయి. ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మధ్య జరుగుతున్న ఈ ఇష్యూస్, ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు చాలా బలంగా పుంజుకుంటున్నాయనే వార్తలు, మరోవైపు ఏపీ ప్రజలకి కొన్ని క్లారిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి మీ టైం అడిగాను. ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. సో ఇది ముందు నుంచి అంటే 3 generations వైఎస్ ఫ్యామిలీతో 3 generations ట్రావెల్ చేసిన వ్యక్తి కొండా రాఘవరెడ్డి గారు. చాలా సుదీర్ఘమైన అనుభవాన్ని ఆయన